మా స్కూల్ గురించి మాట్లాడాలని మీరు వచ్చింది. ధన్యవాదాలు. మా స్కూల్ అంటే ఈ స్కూల్ బిల్డింగు చూసి కూడా కొంతమంది భయపడి పిల్లల్ని వేయకుండా అయ్యారు. అదేవిధంగా టీచర్లు కూడా లేరు. టీచర్ ఒకటే టీచరు. ఆ టీచర్ కూడా 9:30, 10 గంటలకు వస్తారు. అట్లా ఉన్నప్పుడు పిల్లలు కూడా వెనకబడిపోయిండ్రు అందరూ ఊళ్ళో. వెనకబడిన కారణంలో ఆ పిల్లలు బాగా చదువుతున్నారు, మా పిల్లలు చదవలేదు. అట్లా ఒకరికొకరు పిల్లల్ని ఇంత గ్యాప్ అయిపోయింది. అట్లా ఈ స్కూల్ కూడా ఎట్లుంది చూడండి. ఒకసారి స్కూల్ పూర అంత పడిపోయే స్థితిలో ఉంది. ఇక మేము కూడా ఊళ్ళో చెప్పినాం అందరికి. లేకపోతే మీరు టీచర్లు పెట్టండి, మేము పిల్లలు చేస్తామంటే మనం ఎట్లా పెడతాం? గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోలేదు. అంతకుముందు ఎమ్మెల్యే కూడా చెప్పినాం, మన బడి కింద పెడతాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని. ఆ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఇప్పుడు మొన్న కూడా ఒక ఎమ్మెల్యే పత్రికారెడ్డి చేస్తే ఆయన కూడా లెటర్ ఇచ్చినాం, సరేలే చూస్తాం చేద్దామని. ఇంతవరకు అయితే ఏం స్పందన లేదు. ఇక పిల్లలు అయితే ప్రాబ్లం మెయిన్ టీచర్ లేదు, ఒకటే టీచర్. ఆ టీచర్ కూడా ఏం చేస్తారు? 9:30, 10. ఏమా సార్ ఇంత లేట్ అయినా అంటే, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది సార్, నేను ఒక్కనేం చేతు, నాకు అక్కడ వర్క్ చేసుకున్నాను, ఇక్కడ పిల్లలు అయిపోయి నాకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అంటాడు. మెయిన్ అంటే అదేం చేస్తారు ప్రాబ్లం. టీచర్ పోయినసారికి వెళ్తే తక్కువ ఉన్నారు సార్. అటు పోయినసారి 2018, 17, 16లో ఇంచుమించు 40-50 మంది పిల్లలు. పూర 2015, 14లో 60-70 మంది 3 పిల్లలు ఈయనే చదువుతుంది. మిస్టేపేట, అయ్యడపల్లి, దేశాయపల్లి. అప్పుడు 3 టీచర్లు, 2 వాలంటీర్లు. అప్పుడు స్టడీ బాగుండే, అందరూ ఇక్కడనే వచ్చి చదివేది. ఇప్పుడు ఇంత ఈ స్కూల్ చూసి కానీ వేరే ఊరి పిల్లలు కాకుండా మా పిల్లలు కూడా తగ్గినప్పుడు టీచర్లు ఇంత మేము డిఆర్డీ ఆఫీస్కి పోయి కూడా కంప్లైంట్ చేసినాం. చేస్తే మీతో పిల్లలు టీచర్లు ఎట్లా ఇస్తారు? ఉన్న ఊళ్ళోనే పిల్లలు ఉన్న ఊళ్ళోనే టీచర్లు తగ్గిండ్రు, మీ ఊళ్ళో కూడా లేరని టీచర్లు ఎట్లా పంపించలే అని కూడా చెప్పారు. వాళ్ళు పంపించింది లేదు. ఇక్కడ పిల్లలకు ఇంత నర్వస్ అయ్యి వాళ్ళే తల్లిదండ్రులు ఎక్కువనే పిల్లలు. ముగ్గురు ఉన్నా కూడా మేము అప్పుడు 7th వరకు కూడా అవుతుంది అనుకున్నాం స్కూల్. అప్పుడు ఆ స్టడీ చూసి ఇంత ఇంకా లోపలికే వచ్చింది కానీ పైకి వెళ్ళలేదు. 6 మంది పిల్లలే ఉన్నారు. మా ఊళ్ళో 6 మెంబర్స్ ఉన్నారు. ఎందుకని మేము అందరం ఇక్కడ ప్రైవేట్ వేసి చదివిపోయడానికి ఎవరికి ఆశ లేదు కూడా. కానీ కాకపోతే చదవడం లేదు. ఇక్కడ టీచర్లు లేరు. మేము టీచర్లు ఉంటే అన్నిటికీ అనుకూలం. అన్ని క్లాస్కు టీచర్ ఉంటే ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ వ్యవస్థకు వచ్చింది, పడిపోవడానికి వచ్చింది. ఇప్పటికైనా కూడా వర్షాలు బాగా పడుతుందంటే ఊరుస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పిల్లలు మొత్తం తల్లిదండ్రులు భయపడి మద్దూరు ప్రైవేట్ స్కూల్కి వేయడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ మంచిగా అయిందంటే ఆ పిల్లలు కూడా మొత్తం వచ్చేసి ఈయనే చదివి ఈయనే ఉండేవారు. ఒకప్పుడు టీచర్స్ కూడా చాలా 2 టీచర్లు, 2 వాలంటీర్లు ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఒక టీచరే వస్తుంది. ఆయన కూడా ఎప్పుడు వస్తే అప్పుడు వస్తున్నాడు, మధ్యాహ్నం వెళ్ళిపోతాడు, మార్నింగ్ 10 వరకు వస్తాడు. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వస్తాడు. అంతప్పుడు ఆయన ఇష్టం అన్నట్టుగా. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ క్లాస్ రూమ్లు 5th క్లాస్ వరకు ఇక్కడ మినిమం 4 రూమ్స్ ఉన్నాయి, 3 రూమ్లు ఉన్నాయి. కరెక్ట్ ఈ రూమ్స్ కరెక్ట్ ఉన్నాయంటే ఆటోమేటిక్ పిల్లలు వస్తారు. ఈ రూమ్లు కరెక్ట్ లేనందువలన కూడా కొంతమంది పిల్లలు కూడా భయపడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు పడిపోయి తెలియదు అన్నట్టు వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు అన్నట్టు. అట్లా భయపడడం వల్ల ప్రైవేట్ స్కూల్లోకి చేర్పించడం జరిగింది. ఈ స్కూల్ కూడా మంచిగా కట్టించింది అనుకో, మంచిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మంచిగా జరిగింది అనుకో, ఎక్కువ పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ టీచర్స్ కూడా పిల్లలు వచ్చిందంటే ఆటోమేటిక్ టీచర్లు కూడా వచ్చేస్తారు. ఒకసారి అడిగితే ఏమంటుందంటే ఇప్పుడు పిల్లలు లేరు, మీ ఊళ్ళో పిల్లలు లేని టీచర్లు ఎక్కడికి ఇస్తారు అనే ఆలోచన కూడా అది కూడా కొంచెం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ అయిందనుకో, బిల్డింగ్ అయిందంటే స్కూల్ పిల్లలకు కూడా అర్థమవుతాను తల్లిదండ్రులు అడగడానికి వెళ్తేనంటే ఇప్పుడు పోయి ఎందుకు వెళ్ళడం లేదని అడిగితే గూగుల్ పే తెలియదు, ఏం చేయలేదు. ప్రైవేట్ స్కూల్ ద్వారా మద్దతుకి అక్కడ వేరే దాంట్లో అవి మొత్తం వర్షం వస్తే ఉరుస్తున్నాయి. ఈ మన ఎండాకాలంలో కూడా సరే ఈ పెచ్చుల్లాగా ఇట్లా కింది కూడి పడుతున్నాయి. ఆ ప్రాబ్లం నుంచి మా ఊళ్ళో పిల్లలందరూ పక్క ఊరు కేతన్పల్లికి ఎదురుపాటుకు నడిచి కూడా వెళ్తున్నారు కాలినడకతో. ఇట్లా వర్షం వస్తున్నప్పుడు కూడా కాగితాలు కప్పుకొని వెళ్ళిపోతుంటారు. వర్షం చాలా వచ్చిందంటే ఇంటికానే ఉంటుంది స్కూల్ బంద్ అయ్యి కూడా. ఆ కారణం ఏంటంటే మా ఊళ్ళో రూమ్లు బాగాలేకపోవడం. గత 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాలకి వెళ్ళి కూడా పై అధికారులకు కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు స్పందించడం లేదు. ఆ స్పందన ఇప్పుడు తొందర తీసుకొని మా ఊరికి కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఇస్తే తొందర మా ఊళ్ళో దాదాపు ఒక 60-70 మంది పిల్లల్ని మేమే స్వయంగా మా పిల్లల్ని
నర్సరీకి కనీసం 25,000 ఫీజుతోనే పంపిస్తున్నాం బయటికి. ఆ ఫీజు మా పేదరికం కన్నా కూలి చేసి కూడా మేము 25,000 సంపాదించి ప్రతి పిల్లాన్ని స్కూల్కి పంపిస్తున్నాం, చదివించుకోవాలి. ప్రైవేట్ స్కూల్ కూడా చదివిస్తుంటారు. అట్లా ఆ స్థితి రారాదు. మనం కొద్దిగా ఉండాలనుకుంటే ఈ ఊరికి తొందర ఆ రూమ్లు అనేది ఏం అలర్ట్ చేసి కొద్దిగా స్టాఫ్ను పంపించి అంతా రికవర్ అయిందంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినా మా పిల్లల్ని ఈ ఊళ్ళో చదువుకునే అవకాశం మేము కల్పిస్తాం. మా ఊళ్ళో ఉన్న పరిస్థితి ఏంటంటే మా ఊళ్ళో స్కూల్ కరెక్ట్ లేదు. బిల్డింగ్ చాలా పాతల కాలం బిల్డింగ్ ఉంది కాబట్టి అది బాగా ఊరుస్తుంది. దానివల్ల పబ్లిక్ ఏమైపోతుందంటే పిల్లల వాళ్ళ పేరెంట్స్కి ఆ స్కూల్ వల్ల ఇబ్బంది అయ్యి అది పడిపోతుందేమో, మా పిల్లలకి ఏమవుతుందేమో అని భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు అట్లా భయపడి పిల్లల్ని మా సొంత పిల్లల్ని కూడా మేము మానేసుకొని స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి మస్తు లక్షల ఫీజులు పెట్టి మరి స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపించినాం. ఎందుకోసం పంపిస్తున్నామంటే మా ఊళ్ళో స్కూల్ కరెక్ట్ లేదు, టీచర్లు కరెక్ట్ లేరు. మా స్ట్రెంత్ మా విలేజ్లో కూడా మేము చెప్పుకోవడానికి మా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇట్లా ప్రైవేట్ స్కూల్ నుంచి వద్దా అని చెప్పి మేము ఇక్కడ ఏదేమో అనుకుంటే కూడా ఎందుకంటే కరెక్ట్ లేదు, మేము బాధ్యతలను కాలేకపోతున్నాం. ఎందుకోసం అంటే మా ఊళ్ళో స్కూల్ కరెక్ట్ లేదు, మొత్తం పైన స్కూల్ కరెక్ట్ లేదు. గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ స్కూల్ వల్ల కలెక్టర్ దాకా వెళ్ళాలని మరి కోరుచున్నాము. దయచేసి మొత్తం పైన మేము కోరేది ఏంటి అంటే గవర్నమెంట్ కలెక్టర్ గారికి కోరుచున్నాము. ఈ వీడియో కలెక్టర్ దాకా వెళ్ళి మాకు ఒక స్కూల్ నిర్మాణం కావాలని కోరుచున్నాము. దయచేసి కలెక్టర్ గారికి స్పెషల్గా చెప్పాల్సింది ఏమంటే మాకు స్కూల్ కావాలి. మా ఊళ్ళో కూడా వేరే ఊళ్ళోకి పోతున్నారు బడికి. 3 ఊర్ల వాళ్ళు ఈ ఊళ్ళో చదువుకున్నప్పుడు మా ఊరు వాళ్ళే ఇప్పుడు మంది ఊళ్ళోకి పోవాల్సి వచ్చింది. కాబట్టి మాకు అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా ఈ స్కూల్ బిల్డింగ్ కట్టిస్తే మాత్రం ఖచ్చితంగా మా పిల్లలు మేము ప్రయత్నం చేసుకుంటాం. మా ఊళ్ళో కూడా మేము ఒక సర్వే లాంటివి చేసి ప్రతి ఒక్కరిని స్కూల్లో ఇక్కడనే పంపించాలని మా నిర్ణయం తీసుకుంటున్నాం. దయచేసి మాకు స్కూల్ కావాలని కోరుచున్నాం. ఈ ఎంబీపీఎస్ దేశాయిపల్లికి పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్లో వచ్చాను. అయితే ఇక్కడ స్ట్రెంత్ ఎంత ఉందంటే టోటల్గా 1 to 5th కలిసి నేను వచ్చినప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు. నిన్ననే ఒకరు జాయిన్ అయ్యారు సార్. ఫస్ట్ క్లాస్లో 2, సెకండ్లో 1, థర్డ్లో 3, ఫోర్త్లో 1 ఉన్నారు. ఇక్కడ స్కూల్ కూడా మరీ ఘోరంగా ఉంది సార్. ఇందులో 2 రూమ్సే ఉన్నాయి. అయితే ఒక రూమ్ కూడా బాగా కురుస్తుందంట, అదైతే మేము ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఒకటే స్టాఫ్ రూమ్, అందులోనే క్లాస్ రూమ్ సార్. నేను ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను సార్. అదే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విద్యార్థుల కోసమే, విద్యార్థులు బాగా చదివేటట్టు కృషి చేస్తానని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. బడిలో ఇంకా విద్యార్థులను చేర్పించామని, ఇంకా వేరు కృత్యాల ద్వారా కూడా విద్యార్థులను బాగా విద్యలో బాగా మెరుగుపరిచేటట్టు చూస్తానని చెప్తున్నాను సార్. ఇక్కడ ఎస్జిటి కూడా ఖాళీ ఉంది సార్. ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇంకో పోస్ట్ కూడా ఇప్పుడు కొత్త డిఎస్సి ద్వారా అన్న ఫిల్అప్ చేశారు. కాబట్టి విద్యార్థుల సంఖ్య పెరగాలని బాగా కృషి చేస్తాను. ఇక్కడ అదే బిల్డింగ్ బాగాలేనందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయంతో పంపిస్తున్నారు. అందుకే పిల్లలందరినీ ఇక్కడ దగ్గరలో ఉన్న మద్దూర్ స్కూల్కి కానీ పెద్దిరిపాడు స్కూల్కి కానీ పంపిస్తున్నారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.